ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోర్ పాయింట్లో నేను ఉన్నాను. చాలా ముఖ్యమైన ప్రాంతం ఇది. ఈసారి రిపబ్లిక్ డే ఉత్సవాలని ఇక్కడ జరగబోతున్నారు. అమరావతి చరిత్రలో మొట్టమొదటిసారిగా రిపబ్లిక్ డే ఉత్సవాలు జరుగుతున్న ఏడాది ఇది. జనవరి 26, 2026ని ఒక ముఖ్యమైన సంఘటనగా గుర్తుండిపోయేలాగా అమరావతిలో చేయాలని గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానికోసమే ఈ తుళ్ళూరు దగ్గర ఉన్నటువంటి పెరేడ్ గ్రౌండ్ని సిద్ధం చేసింది. ఒకసారి చూడండి, టోటల్ ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయిపోయాయి. చాలా పెద్ద గ్రౌండ్ ఇది. మొత్తం 22 ఎకరాల పెరేడ్ గ్రౌండ్ అనమాట. ఒకవైపు మీకు హెచ్ఓడీల భవనాలు కానీ, ఒకవైపు ఎమ్మెల్యేల భవనాలు కానీ, ఒకవైపు ఏమో మినిస్టర్ల బంగ్లాలు, అంటే ఇవన్నీ రెడీ అవుతున్నాయి. ఇంకోవైపు హైకోర్టుకు వెళ్ళే దారి. వీటన్నిటి మధ్యలో ఏర్పాటు చేశారు ఈ వేదికని. మొత్తం పోలీసులు కూడా ఇక్కడ రెడీ అవుతున్నారనమాట. వాళ్ళ పెరేడ్ ట్రయల్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు. ఇక్కడ వచ్చి మొత్తం అందరూ కూర్చుంటారు. ఎవరైతే ఆహ్వానితులు ఉన్నారో వాళ్ళందరూ వచ్చి ఇక్కడ కూర్చుంటారు. ఇదిగో ఇక్కడ ఇంకా చదువు చేస్తున్నారు. మొత్తం ఏరియాని అంతటిని కూడా పూర్తి స్థాయిలో పెరేడ్కు అనుకూలంగా ఉండేలాగా చదువు చేస్తున్నారు. ప్రతిరోజు ఈవినింగ్ ఏమో రిహార్సల్ చేస్తున్నారు పోలీసులు. అమరావతిలో తొలిసారి జరుగుతుంది కాబట్టి ఎలాగైనా అంటే వీలైనంత ఘనంగా దీన్ని జరపాలి, రిపబ్లిక్ డేని పెద్ద సక్సెస్ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా రెడీ అయిపోతున్నాయి. అయితే ఈ పెరేడ్ గ్రౌండ్ ఎలాంటి ముఖ్యమైన భవనాల మధ్యలో ఉందో దగ్గర నుంచి చూపిస్తాను, అది కూడా వచ్చేయండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇది రిపబ్లిక్ డే జరిగే ప్లేస్ కదా. ఇక్కడ నుంచి మీరు చూస్తే అవన్నీ కూడా బిల్డింగ్స్ మీకు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మినిస్టర్స్ బంగ్లాలు అన్నమాట. అంటే రెడీ అవుతున్నాయి. చాలా వేగంగానే పూర్తి చేశారు. 1-2 బిల్డింగ్స్ మాత్రం డెమో కోసం రెడీ చేసి పెట్టారు. మిగిలినవన్నీ కూడా రెడీ అవుతున్నాయి. దూరంగా మీకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అని. అక్కడ అపార్ట్మెంట్స్ మీకు కనబడుతున్నాయి కదా, వైట్ అండ్ గ్రీన్ కలర్లు, క్రీమ్ కలర్లు మీకు కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చి ఎమ్మెల్యేల బిల్డింగ్స్ అనమాట. అంటే మినిస్టర్స్ అందరూ ఈ బంగ్లాల్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్లో ఎమ్మెల్యేలు ఉంటారు. సో రేపొద్దున అమరావతి అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ ఒకే చోట ఉండేలాగా దీన్ని ప్లాన్ చేసి నిర్మిస్తున్నారు. ఈ మధ్యలో ఈ గ్రౌండ్ వచ్చిందనమాట. ఈ మధ్యలో ఈ గ్రౌండ్ వచ్చింది. 22 ఎకరాల ప్లేస్ ఇది. దీన్ని మొత్తం కూడా ఎలాంటి కార్యక్రమాల కోసం వాడుకోవడానికి, అంటే రిపబ్లిక్ డే కానీ, లేకపోతే ఆగస్టు 15 కానీ, ఇలాంటి వాటిని ఇక్కడ జరపడానికి రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తున్న ఆ బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అపార్ట్మెంట్ అక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా అపార్ట్మెంట్స్, అవన్నీ హెచ్ఓడీలు. అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి సంబంధించిన ముఖ్యమైన హెచ్ఓడీలు వాటిల్లో ఉంటారు. ఆ అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉండడం వల్ల, అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు ఒకే చోట ఉండడంతో రేపొద్దున పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉండవు. అదేవిధంగా యువతల వైపు మీరు చూస్తే కనుక అసెంబ్లీ వస్తుంది. ఆ బ్లూ కలర్ షెడ్లు మీకు కనపడుతుంది. ఇంకా ప్రారంభం కాలేదు పూర్తి స్థాయిలో పనులు, అంటే పునాదుల దగ్గరే ఉంది. ఇంకా అదంతా కూడా ఆ దూరంగా కనిపిస్తున్న బ్లూ కలర్లో కనిపిస్తున్న షెడ్లు ఉన్నాయి కదా, అక్కడ అసెంబ్లీ వస్తుంది. వాటి వెనకాలే 5 ఐకానిక్ టవర్స్ వస్తాయి. వీటన్నిటి మధ్యలో ఈ రిపబ్లిక్ డే పెరేడ్ని జరపబోతున్నారు. ఒక ముఖ్యమైన ఈవెంట్గా అమరావతి చరిత్రలో ఇది నిలిచిపోవాలని అటు సీఎం కానీ, గవర్నమెంట్ కానీ భావిస్తున్నాయి. అందుకనే చాలా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ రూట్కి వచ్చి, అంటే సీడ్ యాక్సెస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు వచ్చే రోడ్డు ఏదైతే ఉందో ఆ ఏరియా మొత్తం కూడా బాంబు స్క్వాడ్లు కానీ, పోలీస్ తనిఖీలు కానీ చాలా ముమ్మరంగా సాగుతున్నాయి అన్నమాట. అలాగే హైకోర్టు నుంచి ఇటువైపుకి వచ్చే రోడ్డు ఏది ఉందో అక్కడ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ జరుగుతుంది. వీలైనంత ఘనంగా రిపబ్లిక్ డేని ఈసారి అమరావతిలో జరగబోతున్నారు. ఇంతకుముందే చేయాలని అనుకున్నారు. ఆగస్టు 15 కానీ, అంతకుముందు రిపబ్లిక్ డే కానీ అమరావతిలో జరపాలని ఒక ప్లాన్ చేశారు. కానీ తగినంత ఏర్పాట్లు లేకపోవడము, సదుపాయాలు, సౌకర్యాలు లేకపోవడంతో అది వాయిదా పడుతూ వచ్చింది. బట్ ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ 26/1/2026 ఈ డేట్ పక్కాగా నిలిచిపోవాలి చరిత్రలో, అమరావతి చరిత్రలో అనే యాంగిల్లో రిపబ్లిక్ డేని ఇక్కడే జరపాలని ఈసారి డిసైడ్ చేశారు. దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. జనవరి 26న గణతంత్ర ఉత్సవం, అంటే మనకు పూర్తిగా స్వతంత్రం వచ్చిన రోజు కాబట్టి మరి ఈ అమరావతి నిర్మాత, మరి ఈ రాజధాని కర్త చంద్రబాబు నాయుడు ఫస్ట్ గణతంత్ర ఉత్సవం అమరావతిలో చేయడం చాలా హర్షదాయకం. మరి చాలా మంచి పని అది. మరి ఆయన ఎక్కడో కాదు రాజధానిలో చేయాలి అంటే ప్రజెంట్ మనకి డెవలప్గా ఏ ప్రదేశంలో చేస్తున్నాడు. గతంలో గవర్నమెంట్ ఉన్న వాళ్ళంతా విజయవాడ మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలో చేశారు. కానీ అది కరెక్ట్ ప్లేస్ కాదు. మనకి ఇక్కడ రాజధానిలో చేయడం ఇంపార్టెంట్ అని బాబు గారు ఎంతో ఈ కార్యక్రమానికి చేపడుతున్నారు. దానికైతే నేను సంతోషిస్తున్నాను.
మరి రాజధానిలో పనులు కూడా చాలా చకచక శరవేగంగా జరిగిపోతున్నాయి. మరి అమరావతికి వస్తుందండి. అమరావతి సార్, ఇది అమరావతి రాజధానిలో ఇది. మాది అమరావతి రాజధానిలో ఇది, మా దొండపాడు విలేజ్. అయితే మరి సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ, టిట్కో ఇల్లు కానీ, మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మరి హైకోర్టు కానీ, మరి పేరేడ్ కానీ, మరి మధ్యలో మధ్యగా పేరేడ్ ఉంటుంది, మంచిదండి. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి, అమరావతి అనేది చాలా అభివృద్ధి కావాలని నేను ఆకాంక్షిస్తూ చంద్రబాబు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రిపబ్లిక్ డే రోజున గవర్నర్ ఇక్కడి నుంచి స్పీచ్ ఇస్తారు. దానికి సంబంధించిన వేదిక ఇది. తొలిసారిగా అమరావతి నుంచి ఆయన రిపబ్లిక్ డే స్పీచ్ని అయితే వినిపిస్తారనమాట. టోటల్గా ఉన్నటువంటి ఈ వేదిక అంతటే ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ అందరూ కూడా విఐపీస్ వీళ్ళందరూ కూర్చుంటారు. ఈ మధ్యలో ఉన్న ఈ కటకటలు ఉన్నాయి కదా, ఇక్కడ మీడియా ఉంటుందన్నమాట. మీడియా కెమెరాస్ ఉండి మొత్తం క్యాప్చర్ చేస్తూ ఉంటారు. ఇక టోటల్గా శకటాలన్నీ కూడా ఇలా వస్తాయి. రిపబ్లిక్ డే అంటేనే శకటాలు కదా, రకరకాల డిపార్ట్మెంట్కి సంబంధించిన శకటాలన్నీ కూడా ఈ రోడ్లో ఇలా వచ్చి అక్కడి నుంచి టోటల్గా ఇదంతా ఇలాగా జర్నీ చేసుకుంటూ వెళ్తాయి. అవి ఇక్కడ గౌరవ వందనం గవర్నర్ స్వీకరిస్తారు వాళ్ళ నుంచి. చాలా చాలా ప్రెస్టీజియస్గానే ఇదంతా కూడా రెడీ అవుతుంది. ఫస్ట్ టైం కాబట్టి ఇది ఎంత అంటే ఇంపార్టెన్స్ సంతరించుకోవడం. ఈసారి ఎలాగైనా సరే రిపబ్లిక్ డేని సూపర్ సక్సెస్ చేయాలి అమరావతిలోనే. మరి గవర్నమెంట్ చేస్తున్న ఏర్పాట్లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామండి ఏబీపీ దేశం.